తిరుపతి జిల్లా సత్యవేడులో కన్నతల్లి కసాయిగా మారిన వైనం స్థానికంగా కలకలం రేపింది. పాలు కోసం ఏడుస్తున్న కారణంతో 6 నెలల చిన్నారి ప్రాణం తీసింది ఆ తల్లే. తమిళనాడుకు చెందిన హైమవతి వెంకటేష్ దంపతులు నరసరాజు అగ్రహారంలో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటున్నారు. చిన్నారి పాలు కోసం ఏడుస్తుండటంతో కక్షుకావేశానికి లోనైన హైమవతి బిడ్డ గొంతు నులిమి దారుణంగా హత్య చేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన బిడ్డను తానే చంపేశానని తల్లి అంగీకరించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సత్యవేడు టౌన్ శివార్లో ఉన్నటువంటి ఎన్ఆర్ అగ్రహారం విలేజ్ లో ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక చిన్న బేబీని 5 నెలల ఆడ శిశువును ఆ శిశువు యొక్క తల్లే చంపేసింది, నోరు మూసిపెట్టి చంపేసింది అని సమాచారం వచ్చింది పోలీస్ స్టేషన్కి. వెంటనే ఇక్కడికి రషప్ అయ్యాం అందరం. రషప్ అయిన తర్వాత ఇక్కడికి వాళ్ళ ఆ బేబీ యొక్క తండ్రి వెంకటేష్ అతను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు డైరెక్ట్గా మర్డర్ కేసు మేము హత్య కేసు నమోదు చేసాం. పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ మన సీన్కి వచ్చి సీన్ అంతా చూసాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసినట్లయితే మనకు ఈ శవ పంచనామా ద్వారా తెలిసినది ఏంటంటే ఆమె యొక్క శిశువు యొక్క తల్లే గొంతు నిలిమి లేదంటే ముక్కు నోరు మూసిపెట్టి చంపిందనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము. దీనిపైన పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాం ఆ యొక్క ఆడ శిశువుని. ఆ పోస్ట్ మార్టంలో తేలుతుంది ఇది ఎట్లా ఏ విధంగా చనిపోయిన కారణం తెలుస్తుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ తల్లిని అది నిజమైనట్లయితే వాళ్ళ ప్రాథమికంగా మన నిర్ధారణకు వచ్చినట్లయితే ఆ శిశువు యొక్క